నాకు తెలిసి ఎక్కువగా ఎవరితో ఉండడు. నాతో ఉన్న వరకు మింగిల్ అవ్వడం గానీ పిల్లలిద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు. స్టేజ్ మీదకి అమ్మాయి వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెన్స్‌గా మాట్లాడారు కాన్ఫిడెంట్‌తో. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? హ్మ్. అమ్మాయి ఏం చదువుతుంది. వీళ్ళిద్దరూ బానే చదువుతున్నారు. ఇద్దరిని వాళ్ళకి ఏదైతే ఇష్టమైతదో ఒక డాక్టర్ అవనియండి, ఒక సోషల్ ఏదైనా గానీ వాళ్ళని ఎంత నా కష్టం ఈరోజు షోకెళ్ళిండంటే కూడా అదే. 8థ్ క్లాస్, 10థ్ క్లాస్ అనుకుంటా. ఎత్తు పై చదువులు. ఇప్పుడు ఎలాగో 10థ్ ఇవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటదో, వాళ్ళు యాక్టర్ అవుతారా అని కూడా అడుగుతాడు. అంటే వాళ్ళు కాదులే డాడీ అని అంటారు. ఇంక ఈ చిన్న పిల్లలు కదా! అంటే ఫన్నీగా అడుగుతుంటారు. ఇది కౌంట్ కాదు. ఇప్పటి నుంచి కొంచెం ఎలా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో అదే చదవండి. మణికొండలో హౌస్ ఒకటేనా ఆయన కట్టుకున్నది? పర్లేదు. అప్పటి వరకు, ఇప్పటి వరకు అనేది. ఇప్పుడు మళ్ళీ ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్నారు. చదువులుంటాయి. ఇంట్లో ఫ్యామిలీ పరంగా అన్నీ చూసుకోవాలి కాబట్టి. కానీ అంటే ఇప్పుడు ఈ హౌస్‌లోకి వస్తే ఎన్ని రోజులు దాదాపు ఇప్పుడు 3 మంత్స్ వరకు ఉండాలి. సో 3 మంత్స్ వరకు అంటే బయటకి ఆయన ఏమన్నా ఇప్పుడు వస్తున్న ఏమన్నా మూవీ ఛాన్సెస్ కూడా వదిలేసుకొని రావాలి. ఇన్ని రోజులు కూడా పెద్దగా మనకి రాలేదు. సెకండ్ అంటే ఒక షో 'బిగ్ బాస్' షో అంటే చానా పవిత్రమైన షో. నాకు తెలిసి గాని ఆయనకు గూడా అది అంతగానే అభిమానిస్తాడు షోని మాత్రము. షోని ఎక్కడ అది చాలా మందికి జీవితాన్ని ఇచ్చిందంటాడు. ఆయన గూడా అది గూడా ఒకసారి ఆలోచించుకుందాం. ఎంతోమందికి జీవితాలు ఇచ్చేది. మనం గూడా ఎళ్దాం. ఎళ్తే గూడా మనం ఎలా ఉండగలము ఇవన్నీ ఏంటంటే రియల్‌గానే ఉండండి మీరు. ఇది మనం అనుకోని ఒక కాన్సెప్ట్‌తోనే ఎళ్ళాడాయన. ఇలా చేద్దామని మనం ఒక 5 వారాలు కమ్‌సే కమ్ ఉన్నే పర్లేదు. దాన్ని చూసి ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు గానీ, సుమన్ శెట్టి లేరని కొన్ని వార్తలు గూడా వచ్చాయి. మనం కొన్ని సోషల్ మీడియాలో చనిపోయారని, ఇది అని. ఇవన్నిటికి గూడా మనము వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా, ఇచ్చినట్టుగా అయితది. ఏమనిపించేది ఆయన్ని చూసి ఎట్లా ఫీల్ అయ్యేవారు ఆ వార్తలు చూసినప్పుడు? మీరు గాని డిస్కస్ చేసేవాళ్ళా? చేశాము. అరే! ఏందిరా సమాజం ఇలా గూడా అయిపోతుందా? అనిపిచ్చింది. మరి మనం 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఏదైతే ఎంట్రీ ఇచ్చాడో, ఆ వీక్ నుంచి 10 వారాల వరకు ఉందిరా మానవత్వం. అదే ఎవరైతే పోయారో అనేవాళ్ళు ఎంత సపోర్ట్‌గా చేశారు. ఆయనకి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఎంత ఇష్టపడిందో అంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతదా? అంత కాంపిటీషన్ షోలోన. ఎంతోమంది వచ్చారు యంగ్‌స్టార్స్. వాళ్ళందరిని తట్టుకొని నిలబడ్డాడంటే కూడా నాట్ ఈజీ కదా! ఇప్పుడు ఆయన్ని తట్టుకొని అంతమంది కాంపిటీషన్ షోలోన అంత ఎత్తులు, పై ఎత్తులు, మ్యాజిక్‌లు ఇవన్నీ వాళ్ళు ఎలా ప్లే చేసినా కూడా ఆయనదంటే ఆయన రియాలిటీగానే ఉన్నాడు. ఆయనకి ఎలా ప్రజలు కనెక్ట్ అయ్యారు. అదే కదా ఇప్పుడు షోకి మనకు ప్లస్ అయ్యింది మాకైతే వరకు. ఇంకా ముందుకెళ్ళాలి. ఈ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పటి నుంచి కొంచెం మైనస్ అయ్యింది మాకు. ఈ మధ్య కాలంలో అంటే బాగా నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. నెగెటివ్‌గా కావాలని కామెంట్ చేస్తున్నారా? బ్యాడ్‌గా పర్సనల్‌గా అటాక్ చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు గిట్టిన వాళ్ళు ఇప్పుడు ఏముంటదంటే కొంత పిఆర్‌ఈ ఉంటదండి. పీఆర్ లేరెవరు? లేరు. మీరు మరి ఫ్రెండ్స్‌గా పీఆర్‌ని పెట్టి ప్రమోట్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఇప్పుడు మనం రియాలిటీ షోలోనే రియల్‌గానే ఉండాలి. పీఆర్‌ని పెట్టుకొని మెయింటెనెన్స్ చేసి లేనిది మనం క్రియేట్ చేసి లేనిది ప్రజల్లోకి రుద్దలేం కదా! ఇప్పుడు ఆ కాంపిటీషన్‌లో నిలబడాలంటే బయట కూడా జనాల మీద కొంచెం టాప్‌లో ఉన్నారు. లేదంటే ఆయన ఇలా చేశారు, అలా చేశారు అని కొంచెం జనాల మీదకి రుద్దాలంటే ఇదే కదా పనిచేసేది. ఇది ఇది ఒక వన్ ఆఫ్ దే అనుకోవాలి. ఇది మర్చిపోయామా లేదనేది కాదు. రియాలిటీ షోలో ఇవన్నీ ఫేక్‌గా చేయకూడదు అనేదే మా కాన్సెప్ట్. ఇవన్నీ మనం ఒక పీఆర్‌ని పెట్టుకొని లేనిది మనం క్రియేట్ చేసి ఉన్న వాళ్ళని అటాక్ చేసి పర్సనల్‌గా అటాక్ చేసి ఈ విజయం నాకొద్దు అన్నాడు కూడా. ఈ విజయం మనకొద్దు. మనకు ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఒకటి. ఇప్పుడు మాకు పర్సనల్‌గా కూడా మెసేజ్‌లు చాలా దారుణంగా అంటే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 2 వీక్స్ ఏంటి తనుజ గారికి దూరం అవడంతోనా నామినేట్ చేశారు? నో. నామినేషన్ ప్రక్రియ అది. సడన్‌గా నెగటివిటీ ఎందుకు పెరిగింది? నెగెటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? అది ఎందువల్ల అనేది కూడా నాకు ఈ పీఆర్ టీమే అనుకుంటున్నా. పీఆర్ టీమ్ అంటే ఎవరైనా పీఆర్ టీమ్ టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఈయన ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళు పీఆర్ టీమ్ టార్గెట్ చేసి నెగిటివ్ చేయాలి. సో మరి ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? మేము మాకు ఇద్దరు నుంచి కొంచెం కళ్యాణ్ బాగుంటాడు. కళ్యాణ్ నుంచి పీఆర్, తనూజ పీఆర్ పర్సనల్‌గా అటాక్ చేస్తున్నారు. రివ్యూవర్స్ కూడా ఏమైపోయిందంటే ఎన్ని రోజులు మేపుతారు, ఎన్ని రోజులు ఎలా ఉంటారు, వాడు ఏం చూశాడు, ఎలా చూశాడు. ఏం చెప్తారు నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి? సుమన్ శెట్టి గారి గురించి ఆయన గేమ్ గురించి మీరేం చెప్తారు ఫ్రెండ్గా? అరే ఎవడైతే పీఆర్ ఉంటారో నీ వాళ్ళని నువ్వు లేపుకో. నీ మంచి ఏది ఉంటే చెప్పుకో ప్రజల్లోకి. నువ్వు ఎలా గెలవాలనుకుంటున్నావు గెలువు. వేరే పర్సన్ అనడానికి నీకు రైట్స్ లేవు. వేరే వాళ్ళని పర్సనల్గా అటాక్ చేసి చెప్తారు ఒక గేమ్ షో ఇది. ఇక్కడ ప్రమాదం ఉంది.
ఇక్కడ పోవద్దు, ఇక్కడ దాకే ఉండు. ఇది కదా ఇప్పుడు ఫ్యామిలీకి వెళ్ళాలన్నా కూడా ఇదే చెప్తారు ఎవరైనా. గేమ్కి ఆల్రెడీ బయట బజ్ ఎలా ఉంది, తనూజ వాళ్ళు ఒక బర్నీ గారిది, దివ్యది ఎలా పోర్ట్రే అయింది. తనూజ దగ్గర కొంచెం దూరంగా ఉండు. ఎందుకు చెప్పారు హౌస్లోకి? ఇప్పుడు సుమన్ శెట్టి గారి వైఫ్ హౌస్లోకి వెళ్ళే ముందు కాల్ వస్తుంది కదా, సో మీతో డిస్కస్ చేశారా ఎవరు? వాళ్ళ వైఫ్ లాస్య గారు. లేదు, చెప్పారు. ఇంకా వెళ్తారు కదా. మీరు ఏమైనా సజెషన్ చెప్పారా? మిమ్మల్ని ఏమైనా అడిగారా? ఇలా చెప్దాం అనుకుంటున్నాను తనుజకు దూరంగా ఉండమని, లేదంటే ఇలా సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, మీ వైపు నుంచి ఏమన్నా ఏం చెప్పమంటారు? ఏం లే, మీకు ఎలా అనిపిస్తుందో ఒక ముక్క చెప్తాం కదా. ప్రతి ఫ్యామిలీ చెప్తారండి, ఈ గేమ్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు రానున్న రోజుల్లోన, ఇలా ఇక్కడ వరకే ఉండాలి, రేపు రోజు అంతా అయిపోయాక మనం బాధపడడం లేదు. ప్రతి వాళ్ళు చెప్తున్నారు. కొంచెం ఏ బ్యాడ్ వాడు లేదు. పాయింట్ మన సంగతి జెన్యున్గానే పెట్టండి, లేనిది పెట్టద్దండి, క్రియేట్ చేయొద్దండి, ఇవన్నీ చెప్పారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన తనుజ గారితో బాగుంటున్నాడు, క్లోజ్గానే ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా అని, వాళ్ళ వైఫ్ చెప్పింది కదా అని ఏమి గొడవ పెట్టుకోవడం అటువంటిది ఏం చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసాం ఒకవేళ అట్లా ఏమైనా వేస్తారేమో అని. నామినేషన్ చేశారు, అది కూడా టాస్క్లో తను కొంచెం విన్ అయ్యేది కొంచెం దగ్గరలో పోయిందని కొంచెం. అసలు ఇంకొక ప్లాన్ చెప్పాలి, అమ్మాయి మీద మనము అపాండం వేయద్దు. మనకు ఉన్నారు ఆయన ఆ రోజు కెప్టెన్ ఫిక్స్, ఆ అమ్మాయి ఒక్కటి తప్పుదారి పట్టించేసింది. ఓకే, రీతుని గెలిపించాలని ఇది కన్ఫర్మ్. ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు, గెలిచిన అమ్మాయికి తెలుసు, గెలిపించిన అమ్మాయికి ఇద్దరికి తెలుసు. ఈ అమ్మాయి ఈరోజు కెప్టెన్ అవ్వాలి. ఆయన ఏంటంటే ఆ టాస్క్ ఆడుతూ ఫైనల్కి వచ్చే వరకు కొంచెం టెన్షన్ అయిపోయింది. అవును, అది చూసుకోలేదు, చిన్న మిస్టేక్. అదే ఏమో అంటాం చూడు, ఆ చిన్న ఒక్క మార్క్ వల్ల ఈరోజు మనం ఇలా బాధపడాల్సి వస్తుంది. ఇది ఎవరు చూడట్లేదా? ఇప్పుడు ఎవడైతే పిఆర్ ఉన్నారో ప్రజలు, ఇది ఏదైనా ఉన్నాయండి, అంత కష్టపడుతూ మెట్టు ఎక్కుకుంటూ వచ్చినా లాస్ట్ చివరి మెట్లోన ఒకరి వల్ల కిందకి పడిపోయాడంటే ఇది ఎవరు ఎందుకు చూడట్లేదు? ఇది కనిపించదా ప్రజలకి? ఎవరికైనా కానీ సపోర్ట్ చేసే ప్రతి టీంకైనా, షో చూసే వాళ్ళకి ఎవరికైనా సరే కామన్ సెన్స్ ఉన్నవాడు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఆ రోజు అమ్మాయి తనూజ రీతుకు సపోర్ట్ చేసింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు నామినేషన్ పాయింట్ పట్టుకొని చిల్లి అంటారే, గెలిచే వ్యక్తిని ఓడగొట్టడం ఎంతవరకు కరెక్టు? అమ్మాయి జెన్యూన్గా ఆడింటే గెలిస్తే కూడా దానికి ఒక కిక్ ఉంటుంది. రియల్ కండ్లకు కట్టినట్టుగా చూపించింది. బయట వాడికి కూడా ఇరిటేట్ అయిపోయారు కొంతమంది అయితే వరకు. అరే ఏంటి ఇంత కష్టపడి ఆడొచ్చిన వ్యక్తికి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఎగిలండి అయిపోయింది అన్నది ఎవరు? సంచాలకు ఫైనల్ నిర్ణయం. ఇప్పుడు బిగ్ బాస్ది కూడా సంచాలకు చెప్పాక బిగ్ బాస్ కూడా ఏమనరు. ఇప్పుడు అమ్మాయి వల్ల తప్పు జరిగిందే కదా, అక్కడే కదా. ఇవన్నీ ఎవరికి పట్టదు. ఇప్పుడు ఈ ఇవి ఇంకా సోగ్గాలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు రావడం ఇప్పుడు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు 2 వీక్స్ నుంచి. చెప్పకూడదు కామెంట్లు అయితే. ఎందుకు ఈ 2 వీక్స్ నుంచి? అంటే ఆయన గ్రాఫ్ తగ్గిందా, లేకపోతే ఆయన ఎందుకు ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోతున్నారా, లేకపోతే ఆయన కనిపించట్లేదా ఎపిసోడ్స్లో? ఏంటి ఎపిసోడ్లో అంతా బాగుంది. ఫస్ట్ ఎలాగుంటుందో మా వరకు మాకు నచ్చి చాలా మంది కూడా ఇది ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే బయట ప్రచారం కూడా. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఈ 2 వీక్స్లో ఆయన గేమ్లో? లేదు. స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు? ఇప్పటికీ అలాగే ఉంటారు. ఇంకా ముందు వచ్చే రోజులు కూడా ఇంకా బెటర్గానే ఆడతారు. కానీ ఎక్కడ ఆయన బ్యాక్ స్టెప్ వేయడు. గెలవాలనే తపన ఆయనలో ఉంది. టాప్ 5లో ఉండాలనే కసి కూడా ఉంది. కాకపోతే ఈ బయట ఈ పోర్ట్రే చేసే విధానము కొంచెం పిఆర్లు ఏం చేస్తారంటే, ఎవడైతే కొంచెం పెట్టుకొని కొంత ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్న వాడి దగ్గర కూడా ఇవాళ రేపు రివ్యూస్ ఇచ్చుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పడము ఎలా బజ్ జరిగింది. ఫస్ట్లోన ఈ పర్సన్ ఇన్నర్ అనే మెటీరియల్ అన్నారు. స్టార్టింగ్ నుంచి ఓటింగ్ టాప్లో ఉన్నాడు. ఈయన టాప్లో ఉన్న ఆయన సడన్గా ఇప్పుడు ఎందుకు ఈ నెగిటివిటీ ఎందుకు ఫ్లిప్ వచ్చింది? పిఆర్ ఇక్కడ స్టార్టింగ్ ఎందుకు చేయలేదు? స్టార్టింగ్ నుంచి కొంచెం జరుగుతుంది. ఇప్పుడు దాడి చేసేవాడికి ఏదో ఒక అవకాశం దొరకపోదు అంటారు చూడు. వాడు ఫస్ట్ నుంచి మెల్లిమెల్లిగా ఇప్పుడు బయట బజ్ ఎలా ఉంది, ఈ టీం అక్కడ దాకా చేరుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఇన్నర్ అనే ఒక మంచి జరిగే వ్యక్తిని అక్కడ దాకా చేరి ఇక్కడ బ్యాడ్ పోర్ట్రే చేసే వరకు చేరాలంటే కొంచెం టైం పట్టింది. ఆ టైం వీళ్ళకి ఇక్కడ దాకా వచ్చేసింది. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా దివ్య బదులు సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసి ఉండాల్సిందని కూడా కామెంట్ చేస్తున్నారు.
ఇది పిఆర్ టీమే కంపల్సరీ. ఎవడైతే వీడు ఎలిమినేషన్ కోరుకుంటున్నాడంటేనే వాడికి ఏం తక్కువ అయిపోయింది. ఇప్పుడు దివ్యకి ఏముంది, దివ్య ఏం చేసింది, దివ్య ఏమన్నా చేసిందా హౌస్లోనా, ఏమన్నా కొండలు పిండలు చేసిందా, లేకపోతే ఒక ఎకరా పొలం నాటేసిందా, లేకపోతే అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఏమి ఇచ్చింది. సుమన్ శెట్టి అంత బ్యాడ్ ఏం చేశాడు. ఇప్పుడు ఇది కదా, వాడు ఎవడైతే కోరుకుంటున్నాడో ఎలిమినేషన్ కావాలన్నవాడు ఈ పర్సన్ ఏం చేశాడో ఆ పర్సన్ ఏం చేయలేదు. అంటే ఈయన నామినేషన్స్లో కూడా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టలేకపోవడం, గత కొద్ది వారాలుగా సంజన గారి మీదే ఒకటే పాయింట్ చెప్పడం, ఇవన్నీ కూడా మైనస్ అయినాయి అనుకోవచ్చా? పాయింట్ అనును సంజన గారు ఎడిటేజ్ కంపల్సరీ చేస్తారు. ఆవిడ బ్యాడు అనొద్దు, గుడ్డు అనొద్దు. మనము ఎలాగంటే ఆవిడ కంటెంట్ క్రియేటింగ్ కన్నడ చేసింది, హిందీ చేసింది, మన తెలుగు షోలో వచ్చేసింది. కొన్ని మీకు పంపుతా చూస్తారో లేదో, కొంతమంది మేము పెడుతున్నాం కూడా. హిందీ షోలోన సేమ్ రీతుని ఎలాగైతే ఒక వాడిందో మొన్న ఎపిసోడ్లోన, అదే హిందీలో కూడా వాడింది. ఓకే, జిరాక్స్ పదాలు ఎక్కడ జారలేదు. సేమ్ కాన్సెప్ట్, సేమ్ పదాలు రీతు మీద ఉపయోగించేసింది హిందీ షోలో. బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్లోన ఆల్రెడీ ఆవిడకి తెలుసు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే సెంటర్గా నేను అట్రాక్షన్ అయిపోతా. అప్పుడప్పుడు అంటే సుమన్ శెట్టి గారు మాట్లాడేవి చాలా కామెడీగా ఉంటాయి. అరే ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడేంటి ఈయన అని. ఆయన అంతేనా రియల్గా అలాగే అంటే కొంచెం చిన్నపిల్లోడి మనస్తత్వం లాగా అనిపిస్తుంది మాట్లాడితే కొన్ని. నిన్న డెమన్ పవన్ ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం. ఒక్కొక్కసారి మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు రైటా రాంగ్గా ఇమాన్యుయల్ ఆ పవర్ యూజ్ చేయడం అంటే రైటే సార్ అన్నారు. ఎందుకంటే అంటే ఆయన పవర్ ఆయన ఇష్టం అన్నాడు వాళ్ళ ఆయన. అది కూడా రైటే. ఇప్పుడు ఈయన రాంగ్ అన్నంత మాత్రాన అది ఆయన ఆల్రెడీ ఇది వేస్ట్ అయిపోతుంది. ఎలాగైనా దాని నుంచి ఆయన నుంచి ఏదో కోరుకుంటున్నాడు, ఇది ఉపయోగించాలి. ఇప్పుడు నేను పోయి రాంగ్ అనడం ఎందుకు, రాంగ్ అనే విషయం అన్నకు కూడా తెలుసు. అది ప్రజలు ఏది తీర్పిస్తారో అదే ఆ తీర్పు ద్వారా వెళ్ళాలి. ఓకే, సో టాప్ 5లో ఉంటారని అనుకుంటున్నారా సుమన్ శెట్టి గారు? ఉండాలని నేను కోరుకుంటున్నాము. సుమన్ శెట్టి గారు గేమ్ని డిస్టర్బ్ చేసేది ఎవరు హౌస్లో? ఎవరూ లేదండి, ఎవరికి వాళ్ళ గేమ్ ఆడతారు. ఎవరు ఆయన గేమ్ డిస్టర్బ్ అవ్వడం, ఎవరి వల్ల ఆయన ఓటింగ్ తక్కువ అవడం, ఆయన నెగిటివ్ అవ్వడం జరగలేదా? ఆయనని ఎవరు బ్యాడ్గా పోర్ట్రే చేయరు హౌస్లో ఉన్నంత వరకు. హౌస్లో ఉన్న వాళ్ళని మనం బ్యాడ్గా అనకూడదు. ఎవరు వాళ్ళ గేమ్ ఆడుతున్నారు వాళ్ళని మనం తప్పు పట్టద్దు. ఎవరు స్టైల్ వాళ్ళది. అన్న స్టైల్ అన్నది, తనూజాది, బర్నీ సార్ది, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఎవరికి వాళ్ళు గేమ్. బయట గేమ్ ఆడే వాళ్ళది ఎఫెక్ట్ అవుతుంది. బయట గేమ్ ఎలాగుంటుందంటే పర్సనల్గా అటాక్ చేయము, వీళ్ళకి ఇది ఇచ్చుకోవడము, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు, అక్కడ మాకు మైనస్ అవుతుంది. సో అండ్ ఇంకా ఫైనాన్షియల్గా కూడా చాలా ఇంపార్టెంట్. సో హౌస్లోకి వచ్చే ముందు రెమ్యూనరేషన్ గురించి ఏమైనా డిస్కస్ చేశారా? ఎంత అడిగితే బెటరు, లేకపోతే ఎంత తీసుకుంటే బెటరు? అవన్నీ డిస్కషన్ చేయలేదు. మనకి ఆపర్చునిటీ మెయిన్. అక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అది మేము కోరుకున్నాము. సో ఇప్పుడు వరకు ఉన్న ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా. సో 8 మందిలో మీ దృష్టిలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, టాప్ 5 ఎవరు? టాప్ 5 నుంచి నేను చెప్తా సుమన్ శెట్టి గారు. నువ్వు అవునన్నా కాదన్నా, ఎంత బ్యాడ్గా పోర్ట్రే చేసినా, ఎవరు ఏది చేసినా కూడా ఆయనని అభిమానించే వర్గం కొంతమంది ఉన్నారు. టాప్ 5 ఈయన సుమన్ శెట్టి గారు, తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్. అమ్మాయిల్లోన రీతు సెకండ్ ఉమెన్ అమ్మాయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. రీతు అయినా సంజన. ఓకే, సో వీళ్ళు 5 మెంబర్స్. వీళ్ళ 5 మెంబర్స్లో ఇద్దరు రన్నర్, విన్నర్ ఎవరు? రన్నర్ ఒకరిని ఫిక్స్ అయి కళ్యాణ్, విన్నర్ మా అన్నయ్య అనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారా? ఓకే, నేను ఇష్టపడుతున్నా. గేమ్ ఎనీ టైం ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు. ఎవరిని మనం ఈరోజు ఫిక్స్ చేయలేము. ఆ పొజిషన్ కళ్యాణ్కి ఉంది, పర్లేదు. ఓకే, రైట్. కళ్యాణ్ ఎటు బేడలేదు. కళ్యాణ్ ఓటింగ్ ఉంది. మన అన్నది ఇన్నర్ అనే నేను అనుకుంటున్నా. గేమ్ ఎటైనా తిరగచ్చు అనేది ఒకటే. సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా సుమన్ శెట్టి గారి హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నెగిటివిటీ కానీ నెగిటివ్ కాంటెంట్ కానీ హౌస్లో ఇవ్వలేదు.
ఆయన మీద నెగిటివ్ అయితే లేదు. బయట మీరు చెప్పినట్టు కావాలని కొంతమంది నెగిటివ్ చేయొచ్చు. 2 వీక్స్ నుంచి మరి ఫస్ట్ నుంచి అన్నాను 2 వీక్స్ నుంచి. ఎస్ రైట్. సో మంచి ఎంటర్టైనర్, ఒక మంచి వ్యక్తిని, ఈయన ఇంత మంచి వ్యక్తి, ఇంత జెన్యున్ పర్సనా, ఇంత ఇన్నోసెంట్ పర్సనా అని ఆయన పర్సనాలిటీ కొంచెం అందరికీ తెలిసేలానే ఈ షో యూజ్ అయింది. డెఫినెట్గా ఆయన విన్నర్ అవ్వాలి, టాప్ 5లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీరు చూసే ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటేయాలని ఇంతగా ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ చేశారు. ఈ 2 వారాలు సపోర్ట్ చేస్తూ మీరు ఎంతగానో మంచి అని ఎంతోమంది అనుకుంటున్నారో అంతకన్నా మంచి బెటర్ పర్సన్